నమస్తే అండి. ఇవాళ ఫిట్స్ అంటే మూర్ఛ వ్యాధి వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు చెప్తాను. మొట్టమొదటిగా ఒక పర్సన్‌కి ఫిట్స్ వస్తున్నాయి అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కంగారు పడి చాలా పెద్ద క్రౌడ్ ఫార్మ్ అయిపోతుంది పేషెంట్ చుట్టూ. దానివల్ల వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బందవ్వచ్చు. సో, మీకు కళ్ళ ముందు ఏదైనా ఫిట్స్ పేషెంట్ ఉంటే వాళ్ళ చుట్టూ క్రౌడ్ లేకుండా కొంచెం వాళ్ళకి బ్రీతింగ్ కొద్దిగా సింపుల్ అయ్యేటట్టు కొంచెం స్పేస్ ఇవ్వాలి. 2 వాళ్ళ మెడ చుట్టూ గానీ, తల చుట్టూ గానీ ఏదైనా టైట్ బైండింగ్ క్లోత్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా శ్వాస తీసుకోవడం ఇబ్బందయితుంది కాబట్టి మెడ చుట్టూ ఏదైనా టైట్ క్లోదింగ్ ఉంటే అది కొంచెం లూజ్ చేయాలి. 3 వాళ్ళని ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్‌కి మూవ్ చేయాలి. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి ఫిట్స్ టైమ్‌లో కాలు కానివ్వండి, చేయి కానివ్వండి, సోఫా లేదా ఏదైనా అల్మారా కింద ఇరుక్కుపోయినప్పుడు ఆ కాన్స్టెంట్ ఫ్రిక్షన్ వల్ల కూడా ఇంజ్యూరీస్ అయితుంటాయి. సో, పేషెంట్‌ని కొంచెం సేఫ్ ఎన్విరాన్మెంట్‌కి షిఫ్ట్ చేయాలి. 3 మనకి ఫిట్స్ వచ్చిన టైంలో మనకి వామిటింగ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది కాబట్టి పేషెంట్‌ని చాలా జెంటిల్‌గా సైడ్‌కి తిప్పి పెట్టమని చెప్తాము. ఇంకొకటి 5 మనకి వామిటింగ్ ఒకవేళ పేషెంట్‌కి వామిటింగ్ వచ్చేటట్టయితే కొంచెం ముందుకి వంగినట్టయితే అప్పుడు పేషెంట్ వామిటింగ్ అనేది వాళ్ళకి యాస్పిరేట్ అయ్యే ఛాన్స్ లేకుండా బయటకొచ్చేస్తుంది కాబట్టి సేఫ్‌గా ఉంటాం. 6 చాలామంది చేతులు, కాళ్ళు గట్టిగా పట్టేసి రెస్ట్రెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. దీనివల్ల ఏమైతుందంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ వీక్‌గా ఉన్న ఫిట్స్ పేషెంట్‌ని గట్టిగా పట్టుకున్నప్పుడు కొన్నిసార్లు హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ కూడా చూస్తుంటాం. సో, మీరు రెస్ట్రెయిన్ చేయకుండా పేషెంట్ ఫిట్స్ అయిపోయేంత వరకు వాళ్ళని అలా వదిలేయడమే బెటర్. నెక్స్ట్ చాలామంది చేతుల్లో తాళం చెవి పెట్టడానికి ట్రై చేస్తారు. సో, అదొక వెరీ కామన్ మిస్‌కన్సెప్షన్ అపోహ అనమాట. మీరు తాళం చెవి గాని, ఇనుప వస్తువు ఏదైనా చేతిలో పెడితే ఫిట్స్ త్వరగా ఆగిపోతాయి. ఇది దేనివల్ల అవుతుందంటే మీరు ఒక పేషెంట్‌కి ఫిట్స్ వస్తున్నప్పుడు కీస్ వెతికి అవి తీసుకొచ్చి చేతిలో పెట్టేలోపు మీరు పెట్టినా అదే టైంకి తగ్గుండేది. పెట్టకున్నా కూడా అదే టైంకి తగ్గుండేది. సో, విలువైన సమయం అలా కీస్ కానీ, ఏదైనా ఇనుప వస్తువు కానీ వెతకడానికి వేస్ట్ చేయకుండా మీరు యాస్ సూన్ యాస్ పాసిబుల్ అంబులెన్స్‌కి కాల్ చేస్తే అదే మీకు మోర్ బెనిఫిషియల్. అండ్ 10థ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఒక మోర్ దాన్ 60 సెకండ్స్ ఒకవేళ ఫిట్స్ కంటిన్యూ అయినట్టయితే మీ న్యూరాలజిస్ట్ ఒక ముక్కులో కొట్టే ఒక స్ప్రే ఇస్తారు. సో, ఆ స్ప్రే ఒక నాస్ట్రిల్‌లో 2 పఫ్స్ వరకు కొడితే మీకు మోర్ దాన్ 60 సెకండ్స్ వరకు వచ్చిన ఫిట్స్ అనేది కంట్రోల్ అవుతుంది. థాంక్ యూ.